శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 28వ పాశురం. கரவைகள் பிணிசென்றோம் காணும் சேருந்தோ ஒன்போம் அறிவொன்றும் இல்லாத ஆயுக்குலத்தோ உந்தன்னை பிரிவே பேருந்தனை புண்ணியாம் எமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கு இங்கோலிக்க ஒலியாதோ அறியாத பிள்ளைகளோம் அம்பினாலு உந்தன்னை சீரு பேரு அலைத்தனுவும் சிறியருளாதே இறைவாணி தராய் பறை ఏలోరింబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఇక ఇన్ని రోజులు స్వామివారిని రకరకాల పేర్లతో పిలిచిన నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవిందా అని పిలువడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్ధోపాయమని అంటారు. ఇలా ఉపాయాలు 2 రకాలుగా ఉంటాయి. మనం సాధించాల్సిన కర్మ, జ్ఞానాదులు, ఇక రెండోది సిద్ధమై ఉన్నటువంటి పరమాత్మ. అందుకే మన వాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం హే గోవిందా, నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా 6 విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది. అవి ఏమిటి అంటే, తమంతట తాము ఫలితాన్ని పొందడానికి అర్చించినది ఏమీ లేదు అని స్పష్టం చేయాలి. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమీ లేవు కనుక తమ వద్ద లోపం ఉందని స్పష్టం చేయాలి. ఇక మనల్ని అనుగ్రహించడానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణపూర్తి ఉందని అంగీకరించాలి. ఆయనకి మనం విడదీయరాని సంబంధం ఉందని వేదం చెప్తుంది. ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి. మన దోషాల్ని క్షమించమని ప్రార్థించాలి. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపగలగాలి. ఈ 6 లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే. ఏదైనా మనం ఒక వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నీవు అని చెప్పాలి. నిన్ను నమ్ముకొని వచ్చాను అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి. జబ్బు రాకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి. త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన సొంత ప్రవృత్తితో చెప్పితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాధిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు. వైద్యుడు వేరే, మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు ముందు అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుని వైద్యో వైద్య, చక్కటి వైద్యుడు సుమా అని చెప్తారు. అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందవు అని చెప్పారు అని వచ్చారు. అయితే ఇంకా వీళ్ళలో క్రూరత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ, జ్ఞాన, భక్తి ఇవి ఏమీ లేవు అని చెప్తున్నారు. దీన్నే ఉపాయ నిష్కరణ అంటారు. సాధన స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు. మొదట మేమంటూ అర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రవృత్తి ఇవన్నీ ఏమీ లేవు. ఇవి లభించాలి అంటే వైద్యాధ్యయనం చేయాలి, వేదాధ్యయనం చేయాలి, ఒక గురువును ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞానంచే శీలం వృద్ధుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమేమో కరవైగల్ పెన్షన్రు పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా, అవి కూడా పాలిస్తేనే మేము పోషిస్తాం, లేకుంటే లేదు. ఇది కర్మ అని కూడా భావించం.
కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. కానం షేరుందుంభోం, అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం, ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తగిలితే కదా జ్ఞానం ఏర్పడేది. ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగి ప్రసక్తే లేదు. మేం అండ్రి ఓం ఇల్లాదా వాయుక్కులత్తు ఇలాంటి జ్ఞానం భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూశాడట. మరి ఇవన్నీ లేని మేము ఎందుకోసం వచ్చామంటే, ఉందన్నై పిరవి పెరుందై పుణ్యాం యాముడయ్యాం, మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేం పండించిన అక్కరలేని ఒక పుణ్యం, మేము పండించనక్కర్లేనటువంటి ఒక పుణ్యం మా దగ్గర ఉందయ్యా. అది ఏది అంటే నీవేనయ్యా. కురై ఒండ్రుమిల్లాద గోవింద, కళ్యాణ గుణపూర్తి కలవాడివి, ఏ లోటు లేనివాడివి, మా లోటు తీర్చగలిగేవాడివి గోవిందా. ఉందన్నోడులే నమ్మక్కు ఇరొంగిక్క ఒరియాదు. నీకు మాకు ఒక సంబంధం ఉంది, తెచ్చుకున్నా తొలిగేది కాదు. సూర్యుని కాంతికి ఉన్న సంబంధం, ఎవరు వద్దు అనుకున్నా తొలిగేది కాదు. అరియాద పిల్లైగలో మమ్మినాల్, ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం, తెలియక చిన్నపిల్లలం పట్టించుకుంటారా. ఉందన్నయ్య చేరు పేరు అలైత్తనవం, చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేశాం. నీవు సంపాదించుకున్న పేరు గొప్పది గోవిందా, అది మేమిప్పుడు తెలుసుకున్నాం. షీర్యారులాదే కోపించక అనుగ్రహించు. ఇరవయ్యా నీ తారాయన్పరై మాకందరికీ స్వామి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు. నీకు నీ వాళ్ళం అనుగ్రహిస్తే ఎవ్వరూ దూషించరు. మేము నీకు సంబంధించిన వాళ్ళమయ్యా, కాబట్టి నిన్నెవ్వరూ కూడా దూషించరు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆండాళ్ తల్లి ఈరోజు పాశురంలో కోరుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.